భారత్ కు లష్కర్ తోయిబా ఉగ్రవాది తహవూర్ రానాను అధికారులు తీసుకొచ్చారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. తహవూర్ రానాను ఎన్ఐఏ అధికారులు విచారించనున్నారు. ఎన్ఐఏ కేంద్ర కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ముంబై దాడుల్లో కీలక సూత్రధారిగా తహవూర్ రానా ఉన్నారు. భారత్ కు లష్కర్ తోయిబా ఉగ్రవాది తహవూర్ రానాను అధికారులు తీసుకొచ్చారు. అయితే ఎన్ఐఏ వీరిని విచారించే అవకాశం అయితే ఉన్నట్లుంది. సో అయితే ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. చెప్పండి కుమార్. థ్యాంక్ యూ దుర్గా. 26/11 ముంబై దాడులు సూత్రధారి తహవూర్ రానాను ఎన్ఐఏ అధికారులు భారత్ కి అయితే తీసుకొచ్చారు. అమెరికా నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ పాలం ఎయిర్పోర్ట్ లో అయితే ప్రస్తుతం ల్యాండ్ అయింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో రానాను భారత ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ కార్యాలయానికి అయితే తరలించారు. స్వాట్ కమాండో బృందం సెక్యూరిటీని పర్యవేక్షిస్తుంది. అలాగే రానాను పాటియాలా హౌస్ కోర్ట్ లో అదే హాజరుపరుస్తారు. విచారణ కోసం రానాను ఎన్ఐఏ కస్టడీ కోరే అవకాశం కూడా ఉంది. తహవూర్ రానా విచారణ కోసం ఎన్ఐఏ అధికారులు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఎన్ఐఏ ఆఫీస్ దగ్గర కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. బిఎస్ఎఫ్ బలగాలతో ఎన్ఐఏ ఆఫీస్ దగ్గర భారీగా భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రానాను ఎలా విచారించాలనే విషయంపై ప్రస్తుతం నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎన్ఐఏ అధికారులు కీలక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా తహవూర్ రానా అమెరికా అధికారులు ఎన్ఐఏకి అయితే అప్పగించారు. అలాగే ఢిల్లీ ఎన్ఐఏ కార్యాలయంలోని రానా విచారణ కోసం ప్రత్యేక సెల్ను కూడా ఏర్పాటు చేశారు. 12 మంది అధికారులు రానాను అయితే విచారించబోతున్నారు. మరోవైపు రానాను భారత్ కు రప్పించడంపై నాటి సైనికులు ప్రస్తుతం హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముంబై దాడి సమయంలో ఏదైతే కౌంటర్ ఆపరేషన్ లో పాల్గొన్న ఎనర్జీ కమాండో సురేందర్ సింగ్ అలాగే ఆపరేషన్ లో 2 ఉగ్రవాదులు అయితే మట్టబెట్టారు. అలాగే రానాను వెంట ఏదైతే ఉరి తీయాలని సురేంద్ర డిమాండ్ చేస్తున్నారు. తహవూర్ రానా పాకిస్తాన్ కు చెందిన కెనడా జాతీయుడని అయితే తెలుస్తుంది. 26/11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారిగా ఉన్నట్లు కూడా ప్రస్తుతం మనకైతే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. లాస్ ఏంజల్స్ లో జైల్లో ఉన్న అతన్ని తమకు అప్పగించాలంటూ కూడా భారత్ కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు అయితే చేసింది. తనను భారత్ కు అప్పగించవద్దంటూ కూడా ఫెడరల్ కోర్టులో ఏదైతే శాన్ ఫ్రాన్సిస్కోలో యుఎస్ కోర్టు సైతం కూడా ఆశ్రయించాడు రానా. కానీ న్యాయస్థానంలో అతడికి చుక్కెదిరిందని చెప్పొచ్చు. ఎట్టకేలకు అతన్ని భారత్ కు అప్పగించారు. ముంబై పేలుళ్లు మాస్టర్ మైండ్ గా భావిస్తున్న పాకిస్తాన్ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కుల్మన్ హెడ్లీతో రానాకు సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ ఇప్పటికే గుర్తించింది. 26/11 దాడికి ముందు హెడ్లీ 8 సార్లు భారత్ లో పర్యటించారు. ఆ టైంలో రానా హెడ్లీ మధ్య 231 సార్లు సంప్రదింపులు జరిగినట్లు కూడా ఎన్ఐఏ అయితే పేర్కొంది. ముంబైలో 26/11 ఉగ్రవాద దాడుల్లో అరెస్ట్ అయిన దాదాపు 16 సంవత్సరాల తర్వాత రానాను భారతదేశానికి తిరిగి రావడానికి మార్గం సుగమైందని చెప్పొచ్చు. దీంతో అతడి నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు కూడా ఎన్ఐఏ అధికారులు కూడా విచారణ అయితే చేపట్టనున్నారు. దుర్గా. థ్యాంక్ యూ కుమార్.